ఇటీవల మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన ఓ ఎమ్మెల్యే తన గెలుపు ధృవీకరణ పత్రాలను ఇచ్చేందుకు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి అసెంబ్లీకి చేరుకున్నాడు. దీనిలో ఆశ్చర్యం ఏముంది అని అనుకోకండి, ఎందుకంటే అతను ద్విచక్ర వాహనంపై ప్రయాణించింది 1-2 కిలోమీటర్లు కాదు, ఏకంగా 300 కిలోమీటర్లు. పైగా ఆ వాహనం కూడా తన బంధువుల వద్ద నుంచి తీసుకున్నదే. ఈ రోజుల్లో దాదాపు అందరికీ కార్లు ఉంటున్నాయి, కనీసం ఒక సొంత బైక్ అయినా ఉంటుంది. ఇక రాజకీయ నాయకుల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు, 2-3 కార్లు ఉంటాయి. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన ఇతనికి మాత్రం సొంత వాహనం అంటూ ఏదీ లేదు. దీంతో అతని బంధువు వద్ద నుండి బండి తీసుకొని దానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఎముకలు కొరికే చలిలో ప్రయాణించి అసెంబ్లీకి చేరుకున్నాడు. ఆ వ్యక్తి పేరు కమలేశ్వర్ దోడియార్. పూర్తి వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లా సైలాన్ నియోజకవర్గం నుంచి భారతీయ ఆదివాసీ పార్టీ తరపున కమలేశ్వర్ దోడియార్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ పార్టీ నుంచి విజయం సాధించింది కేవలం అతడు ఒక్కడే కావడం విశేషం. అతను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన గెలుపు ధృవీకరణ పత్రాలను అసెంబ్లీలో అందజేయాలి. దీనికోసం అతను తన నియోజకవర్గం నుంచి భోపాల్ వరకు బైక్ పైనే తన ప్రయాణాన్ని సాగించారు. దీన్ని సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి పర్యటనకు వెళ్లేందుకు కార్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదన్నారు. తనకు సొంత వాహనం కొనుగోలు చేసే స్తోమత లేదని తన బంధువు వాహనం తీసుకుని వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. చివరికి బుధవారం రాత్రి బైక్ మీద భోపాల్ కు చేరుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే విశ్రాంతి గృహంలో అతిథిగా బస చేశారు. గురువారం రోజున అధికారులకు తన పత్రాలను అందజేశారు. ఈ విషయాన్ని కమలేశ్వర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రధాని మోదీ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రత్లాం పోలీసులను ట్యాగ్ చేశారు. దారిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైన భద్రత కల్పించాలి అని కోరారు. కాగా కమలేశ్వర్ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా విద్యను పూర్తి చేసుకున్నారు. భారతీయ ఆదివాసీ పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్ పై విజయం సాధించారు. ఈ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కమలేశ్వర్ మాత్రమే గెలుపొందడం విశేషం. ఇకపోతే ఇతను ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా ప్రజలు ఆర్థిక సాయం చేశారని కమలేశ్వర్ వెల్లడించారు. ఏదేమైనా కమలేశ్వర్ దోడియార్ నిరుపేద అయ్యుండి కూడా ప్రజలచే ఎన్నుకబడ్డ నాయకుడిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. మరి సొంతంగా ఒక బైక్ కూడా లేని ఈ నిరుపేద ఎమ్మెల్యేపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో మాకు తెలపండి.